హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. సో, దీని గురించిన సమాచారము వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ రికవరీపై హైకోర్టు విచారణ ఈ సంవత్సరం నవంబర్ 11కి అంటే వచ్చే నెల నవంబరు 11కి వాయిదా వేసిందండి. సో, అందులో గల ముఖ్య అంశాలను మనం ఇప్పుడు చూడబోతున్నాము. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వారు డబ్ల్యూపీ 26042/2024 డేటెడ్ ఆన్ 23 సెప్టెంబర్ 2024తో పాటు మరొక 3 పిటిషన్లపై మొత్తం 4 కేసులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ పెన్షనర్స్ పిటిషన్ ఫైల్ చేసిన 175 మందికి రిస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యుటేషన్ 15 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల 3 నెలలకు మాత్రమే తగ్గిస్తూ సో, ఇంతవరకు కట్టిన వాళ్ళకి పూర్తయిన వాళ్ళకి తదుపరి రికవరీని నిలుపుదల చేయాలని మధ్యంతర ఉత్తర్వులైతే హైకోర్టు జారీ చేయడం అయిందనమాట. కానీ ఇది తుది తీర్పు అయితే కాదండి. సో, వాళ్ళు ప్రభుత్వానికి ఇప్పుడు పెన్షన్ అయితే కట్ చేయదు గానీ, ఆ విధంగా 11 సంవత్సరాలు 3 నెలలు కట్టిన వారికి. కానీ ఇది తుది తీర్పు అయితే కాదు. మధ్యంతర ఉత్తర్వులు ఇవి. తుది తీర్పు వచ్చే వరకు మాత్రమే స్టే అనేది ఉంటుంది. రికవరీ నిలుపుదల ఉంటుంది. ఈ మధ్యంతర ఉత్తర్వులు అనుసరించి కోర్టులో పిటిషన్ వేసిన 175 మందికి ప్రభుత్వం వారు అనుకూలంగా జీవో జారీ చేసి 11 సంవత్సరాలు 3 నెలల రిస్టోరేషన్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచి రికవరీ నిలుపుదల చేయవలసి ఉంది. కానీ ప్రభుత్వం అలా చేయక ఈ తీర్పును సవాల్ చేస్తూ కోర్టులో రిట్ వియట్ కేవియట్ వేస్తే తీర్పు ఎలా ఉంటుందో, ఎంతకాలం పడుతుందో మనకు తెలీదు. అలాగే ప్రతివాదనకు ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ మరియు ఉప శాఖ ఉన్నతాధికారులు 4 వారాలలోపు కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయాలని తదుపరి విచారణ 11 నవంబర్ 2024కు వాయిదా వేయడం జరిగిందనేది గమనించగలరు. రిస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యుటేషన్పై సమగ్ర సమాచారాన్ని ఇప్పుడు పరిశీలిద్దాము. రిస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యుటేషన్ పై వివిధ రాష్ట్రాలతో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు పరిశీలిద్దాము. మధ్యప్రదేశ్ రాష్ట్రం నెంబర్ చూడొచ్చు B/25/96/PWC డేటెడ్ ఆన్ చూడొచ్చు ద్వారా కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షనర్కు 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత రిస్టోర్ చేసే విధంగా ఉత్తర్వులు అయితే జారీ చేశారనమాట. కేరళ ప్రభుత్వం కూడా రిస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యుటేషన్ని 12 ఏళ్లుగా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫ్ ద ఏజీ అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ డేట్ ఇక్కడ చూడొచ్చు ద్వారా ఆల్ ఇండియా సర్వీసెస్ సంబంధించి ఉద్యోగులకు కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్స్ 13 ఏళ్ల తర్వాత రిస్టోరేషన్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ ఇచ్చారు. గుజరాత్ ప్రభుత్వం వారు గవర్నమెంట్ రిజల్యూషన్ నెంబర్ NVT/10210/D/66P పెన్షన్ సెల్ సచివాలయం గాంధీనగర్ డేట్ ఇక్కడ చూడొచ్చు ద్వారా కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ 13 సంవత్సరాల తర్వాత రిస్టోర్ చేస్తూ అలానే వారి రిజల్యూషన్ తేదీ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ద్వారా ఆల్ ఇండియా సర్వీసెస్కి కూడా 13 ఏళ్ల తర్వాత రిస్టోర్ చేస్తూ ఆర్డర్స్ అయితే ఇచ్చారు గుజరాత్ ప్రభుత్వం వారు. ఇక ఒరిస్సా ప్రభుత్వం వారు ప్రభుత్వ రిజల్యూషన్ నెంబర్ 48411/63/99.f డేట్ ఇక్కడ చూడొచ్చు. సో, ఈ రిజల్యూషన్ నెంబర్ ద్వారా వచ్చేసి కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ను 12 ఏళ్ల తర్వాత డేట్ ఇక్కడ మనం చూడొచ్చు నుంచి రిస్టోర్ చేస్తూ 18085 ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సో, ఈ విధంగా మనం చూసుకున్న విధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు రికవరీ పీరియడ్‌ని తగ్గిస్తూ అడ్మినిస్ట్రేటివ్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంతేగాని ఏ కోర్టుల ద్వారా కూడా పీరియడ్ తగ్గిస్తూ
ఉత్తర్వులు అంటే ఫైనల్ జడ్జిమెంట్ అయితే ఎక్కడ కూడా జారీ చేయబడలేదు అనేది మనం గమనించాలి. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వారు కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ మీద 12 సంవత్సరాలు పైబడిన వారి నుంచి భవిష్యత్ రికవరీని నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు వారు తెలంగాణ వాళ్ళు టీచర్స్, ఉపాధ్యాయులు పెన్షన్లు సో వారు ఈ విధంగా WP 26042/2024 అనే నెంబర్‌తో పాటుగా మరొక 3 పె పిటిషనర్ల మొత్తం 4 కేసులలో పిటిషనర్ ఫైల్ చేసి 175 మంది రిస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్‌ను 15 సంవత్సరాల నుంచి 11.3 అంటే 11 సంవత్సరాలు 3 నెలలకు పూర్తయినందున తదుపరి రికవరీని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు అయితే తెచ్చుకోవడం జరిగింది. దీనిపై ప్రభుత్వం వారు తదనుగుణంగా జీవోలు ఇస్తేనే ఫలితం అనేది దక్కుతుంది గానీ, లేదంటే ఇది మధ్యంతర ఉత్తర్వులుగానే నిలిచిపోతాయన్నమాట. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని మనం గమనించాల్సి ఉంటుందండి. విశ్రాంత ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత అసోసియేషన్ ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి సాధించాలి. అంటే ప్రభుత్వం ద్వారా సాధించుకోవాలి. కోర్టు ద్వారా పనులు అవ్వవు అంత ఈజీగా అనైతే దీని అర్థము. సమస్యలపై కోర్టులను ఆశ్రయిస్తే ఆ సమస్యలు ఏళ్ల తరబడి పరిష్కారం అయితే లభించదు. కోర్టుకు వెళ్ళిన తర్వాత ప్రభుత్వానికి అదే సమస్య మీద రిప్రజెంటేషన్ చేస్తే కోర్టులో ఉంది కదా, పరిష్కారం కానివ్వండి అని ప్రభుత్వం సమాధానం చెప్పే ప్రమాదం కూడా ఉంది. వ్యక్తిగతంగా రిట్ వేసేవారికి ఈ ఇబ్బంది ఉండకపోవచ్చు. అసోసియేషన్ తరపున కోర్టులో వేయడం కన్నా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేసి పే కమిషన్ రికమెండ్ చేయించుకొని సాధించుకోవడం సముచితం మరియు అవసరము. అంటే అదే మేలు. ఒక రాష్ట్ర హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ అది ఇతర రాష్ట్రాల హైకోర్టుల మీద బైండింగ్ కాదు. ఒక రాష్ట్ర హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చిన సబ్జెక్టు మీద మరొక రాష్ట్ర హైకోర్టు విచారణ జరుపుతున్నప్పుడు ఆ జడ్జి గారు ఇతర రాష్ట్రంలో ఇచ్చిన జడ్జిమెంట్ని ఒక జ్యుడిషియల్ ప్రొసీ ప్రెసిడెంట్గానే మాత్రమే తీసుకోవచ్చు. కాబట్టి మధ్యంతర ఉత్తర్వులు అనేవి ఇతర రాష్ట్ర హైకోర్టుల మీద అసలు బైండింగ్ అయ్యే అవకాశమే లేదు. కావున పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వారు, తెలంగాణ హైకోర్టు వారు కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ మీద భవిష్యత్తు రికవరీ నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రభావం మన హైకోర్టులో కేసు వేసినప్పటికీ ప్రభావం చూపుతుందా అనే అంశం మీద కూడా నిపుణులు సలహా తీసుకోవడం అవసరము. ఏది ఏమైనా కూడా రెస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్పై పంజాబ్, హర్యానా, తెలంగాణ హైకోర్టులు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పెన్షనర్లకు శుభపరిణామం అని చెప్పడంలో సందేహం లేదు. దీనివల్ల దేశవ్యాప్తంగా రెస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్పై అయితే పెద్ద కదలికే వచ్చింది.